గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చారని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించామని గుర్తు చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని తెలిపారు. గిరిజన బంధు 12 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలని రేవంత్ సర్కార్ను కోరారు. సంగారెడ్డి జిల్లా మొగడాంపల్లి మండలం ఉప్పరపల్లి తండాలో గిరిజనుల మోతీమాత జాతరలో హరీష్ రావు పాల్గొన్నారు. హరీష్ రావు వెంట జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ బీఆర్ఎస్ శ్రేణులున్నారు. గిరిజనులు ఈ మోతీమాత జాతరలో పాల్గొనడానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మోతీమాత అమ్మవారి దగ్గర కమ్యూనిటీ హాల్ కానీ, త్రాగునీటి సౌకర్యము, రహదారి సౌకర్యము, అదేవిధంగా విద్యుత్ సౌకర్యము ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో వేలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి గిరిజనులకు బ్రహ్మాండంగా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు. మోతీమాత అమ్మవారి దయతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ శుభం కలగాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వారు గిరిజనులకు మరి ఎన్నో హామీలు ఇచ్చారు. గతంలో కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ అంటే విద్య, ఉద్యోగాల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ను ఇచ్చారు. తండాలు గ్రామ పంచాయతీలు చేశారు. తండాలకు త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గిరిజన బంధు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని వెంటనే గిరిజనులందరికీ ఇవ్వాలని, ఓవర్సీస్ స్కాలర్షిప్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఆపేశారు. గిరిజన పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా అందించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని